నంద్యాల నందిపైపుల స్వరాభిషేకం కార్యక్రమంలో నెక్స్ట్ మనం వినబోతున్నటువంటి పాట డాన్స్ మాస్టర్ అనే సినిమాకి ఇళయరాజా గారు కంపోజ్ చేయగా రాజశ్రీ గారు సాహిత్యం అందించగా చిత్ర గారు పాడిన పాట. ఆ పాటని పాడడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము గీతా మాధురిని. वसंताले श्रुतिकानेला सरागाले निदेना जीवन रागं स्वराला बन्धं निदेना यौवन काव्यं स्मरिंचे गीतं रानेला वसंताले ఇంత మాధుర్యంగా గీతా మాధురి పాడితే వసంతం రాక ఇంకేమొస్తుంది గీత. చాలా బ్యూటిఫుల్ సాంగ్, చిత్ర గారు పాడినటువంటి సాంగ్. వెరీ వెరీ నైస్ సాంగ్. యాక్చువల్లీ నాకు ఇది వన్ ఆఫ్ ద మ్యూజిషియన్ వెంకటేష్ గారని ఒక మ్యూజిషియన్ ఉన్నారు,
ఆయన చెప్పారనమాట, ఈ పాట నేర్చుకోండి, షోస్లో ఫస్ట్ సాంగ్లో పాడండి బాగుంటుందంటే చెప్తే అప్పటి వరకు నాకు ఈ పాట అంటే నాకు చరణాలు అవి తెలియదు, ఓన్లీ పల్లవి తెలుసు అనమాట. దెన్ ఐ లెర్న్ దిస్ సాంగ్ అండ్ ఐ న్యూ ద బ్యూటీ ఆఫ్ ది సాంగ్. ఓకే, ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మనకి చాలామందికి సింగర్గా మాత్రమే తెలిసినటువంటి కల్పన గారు చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా మూవీస్లో చేశారు. కల్పన గారు ఒక్కసారి వస్తారా? ఈ డాన్స్ మాస్టర్ అన్న సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా మనకి కల్పన గారు కనిపిస్తారు. ఇలా చూస్తే గుర్తుపట్టాం, కానీ ఆ సినిమాని మళ్ళీ ఒకసారి చూడండి, ఆ సీడీని మీరు గుర్తుపడతారో ఏదో కల్పన గారు. నాకు కూడా చాలా కష్టం అనిపించింది ఫోటో చూసినప్పుడు, ఈ కల్పనేనా ఆ కల్పన అని. బట్ యూ డన్ సో మెనీ మూవీస్. ఎన్ని మూవీస్ చేశారు మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా? మొత్తం ఒక 27 to around 30 మూవీస్, తమిళ్, తెలుగు అండ్ మలయాళం. ఎలాగో ఈ సాంగ్ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇందులో మీ క్యారెక్టర్? ఇందులో కమల్ హాసన్ సార్ వచ్చి ఒక షాప్కి వెళ్తారనమాట. చార్లీ చాప్లిన్ క్యారెక్టర్ కమల్ సార్. ఆయన షాప్కి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక వాకింగ్ స్టిక్ పట్టుకొని ఒక అమ్మాయితో జస్ట్ ఊరికే ఒక కాన్వర్సేషన్ వస్తుందన్నమాట. నువ్వు నాలాగా చిన్న సైజ్ అయిపోయి చూపించు, దాని తర్వాతనే వాకింగ్ స్టిక్ నేను తిరిగిస్తాను నీకు అని అమ్మాయి గొడవ పడుతుందన్నమాట. చివరిలో నువ్వు బాగా చేసావు, నాకు చాలా ఇష్టమైంది నువ్వంటే అని టకాని కొట్టేసి వెళ్తాను నేను ఆ సీన్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. షీ ఈజ్ మల్టీ టాలెంటెడ్. ఏంటంటే కీబోర్డ్ అద్భుతంగా వాయించేస్తారంట, పాటలు పాడతారు, ఇన్ని లాంగ్వేజెస్ వచ్చు, ఫెంటాస్టిక్ యాక్ట్రెస్, అండ్ ఇలాంటి ఒక షో ఇచ్చేస్తే అద్భుతంగా కండక్ట్ కూడా చేసేస్తారు. సో దట్స్ కల్పన అండ్ వీఆర్ హ్యాపీ టు హ్యావ్ యూ ఫర్ స్వరాభిషేకం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ పాటకు కూడా నాకు ఏదో ఒక లింక్ ఉంది. ఈ పాటకు కూడా? అవును, నీకు టోటల్గా ఈ స్వరాభిషేకానికి కల్పన గారికి నీకు లింక్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. స్వరాలతో. స్వరాలతో. థ్యాంక్ యూ.